మరో 4 రాజన్న కోడెల మృతి. ఇప్పటి వరకు గోశాలలో 17 జీవాల మృత్యువాత, 500 పశువులకు LSD టీకాలు, 64 కోడెలను రైతులకు అందజేసిన కలెక్టర్ జూ అంటూ చూస్తున్నాం. సో ఎంత దారుణంగా ఉంటుంది తెలుసా? వేములవాడ టెంపుల్లో ఆ కోడెగట్టే సాంప్రదాయం ఉంటుంది. ఆ సాంప్రదాయంలో భాగంగా టికెట్లు తీసుకుంటారు చాలామంది. 200-250 రూపాయలు ఎంత ఉంటుంది. ఆ టికెట్ తీసుకుంటే ఆ కోడెను ఒక రౌండ్ తిప్పేసి అక్కడ పెడతారు. సో ఒక్కొక్క కోడెకు 200 రూపాయలు తీసుకుంటారు. దానికి సంబంధించి మేత కూడా ఇస్తారు. సో వాళ్ళకి సరి అయినటువంటి తిండి లేక చాలామంది భక్తులను ఇబ్బందికర నెడతా ఉంది. సో వాళ్ళ ఆరోగ్యాన్ని సరిగ్గా వాళ్ళ ఆరోగ్యంగా సరిగ్గా చూసుకుంటారు. సో కోడెలను కట్టేటువంటి సాంప్రదాయం ఉన్నటువంటి ఆ పరిస్థితిలో దాన్ని కోఆర్డినేట్ చేసేటువంటి వ్యవస్థ కూడా ఉండాలి కదా. ఒక్కొక్క కోడెకు 200 రూపాయలు తీసుకుంటూ దోచుకుంటారు తప్ప కనీసం వాటికి సరి అయినటువంటి ఫుడ్ పెడదాము, ఆ సరి అయిన నిర్వహణ చేద్దాం వాటికి అనేటువంటి సోయి ఎక్కడ కూడా వేములవాడ మల్లన్న టెంపుల్లో ఉండదు అనేది చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకోండి. చాలా దుర్మార్గమైనటువంటి దోపిడీ జరుగుతూ ఉంటుంది అక్కడ. కోడెల విషయంలో కోడెల పేరిట ఒక దోపిడీ జరుగుతుంది అక్కడ. దాన్ని అందరూ కూడా గమనించాలి. ఆ నిర్వహణ సరిగా ఉండదు, ఆ కోడెలకు సరైన తిండి ఉండదు. అవేమో ప్రజల మీదకి భక్తుల మీదకి ఎగబడతా ఉంటాయి. భక్తులేమో ఉరుకుతూ ఉంటూ కింద పడిన సందర్భాలు ఉన్నాయి, తలకాయ వెళ్ళే సందర్భాలు ఉన్నాయి. చాలా సందర్భాలు మహిళలు భయపడతా ఉంటారు, చిన్నపిల్లలు భయపడతా ఉంటారు. కనీసం ఒక్కరు కూడా అక్కడ ఉండరు. ఆ కోడెలు అక్కడ పడేస్తారు, అది తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. ఒకరు ఆ స్లిప్పు చించే ఒక్కరు తప్ప ఎవరు కూడా ఉండరు. కనీసం అక్కడ 5-6 పెడదాము, నిర్వహణ పెడదాము అనేటువంటి సోయి కూడా ఉండదు వీళ్ళకి. సో చాలా దారుణంగా ఉంటుంది అక్కడ పరిస్థితి. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్